రే డిగ్రీ లేదేంద్రా? అరే కాదు కరీం భాయ్, అరే నీకే ఇచ్చా బే. నువ్వు ఎవరు బండి నడిపింది? అవును. మరి ఎవరి చేతిలో పెట్టి వచ్చింటావేమో, నాకేం తెలుసు. అంటే ఇప్పుడు మేము ఖరాబ్ చేసాం అంటురా? మేము పోతేగే అనుకుంటురా? ఇచ్చేసిన అంటుండ్రా? నీకే ఇచ్చిండు. నిన్న ప్రోమో అప్లోడ్ అయింది. కష్టమేనా? చెప్పేస్తున్నా నాకు ఏం తెలియదు. నా ముండల పైసలు పోతేమో అని చంపేదనుకున్నాను నేను. చూసుకోవాలి. చూడు ఎట్లా మాట్లాడు. లవ్ మైండ్ లో పడితే ఇది ఏది హార్డ్ డిస్క్ ఇది అర్థమవుతుందా నీకు? అరే పర్సనల్ పర్సనల్ అంటే ఇప్పుడు ఎంత కష్టమన్నారు. ఏది హార్డ్ డిస్క్ ఇది? అరే నేనేం పోదే మొట్ట అంతా ఆర్టిస్ట్ ఏదా? నాకేం తెలుసు. నీ చేతికి ఇచ్చిండ అన్న. అది నీకే ఇచ్చిన ప్రశాంతాన్ని ఇచ్చింది కదా. ఆ డిక్కీలో పెట్టినాము లేరా. రే డిక్కీలో లేదేంద్రా? చేతికి ఇచ్చిండు, నువ్వు ఏడో పెట్టినావు. నా చేతికి ఇచ్చిన అంటున్నావు. అరే లేదు బే, నీకే ఇచ్చినరా, నాకు గుర్తుంది. వెనకాల కూర్చున్నా కథలు ఆడకు. ప్రశాంత్ వెనకాల కూర్చున్నప్పుడు అది అదే కరీం భాయ్ అది కాదు. ఆగ్ బాయ్, నేను నీకు ఇచ్చిన నాకు గుర్తుంది. ప్రామిస్ గా బ్రో. అరే నువ్వు కథలు ఆడకరా. అరే నీకే ఇచ్చినరా. అరే మజాక్ కాదు బాయ్, నిజంగా బాయ్ నిజంగా బాయ్ మజాక్. తీరా నేను ఏం చేసుకోవాలా బాయ్? హార్డ్ డిస్క్ తీసుకొని. అరే డిక్కీలో కూడా లేదు కథలు. నాకేమోషం దాంతో. అరే దాసు బాయ్ నిజంగా బాయ్, జోక్ కాదు. కింద పడతావు చెప్తున్నా ఇప్పుడే. బాయ్ అరే దాంతో మజాక్ అస్సలు వద్దు. అరే మజాక్ కాదు. అదే పండు. అరే చెప్పరా. అరే కాదు కరీం భాయ్, అరే నీకే ఇచ్చా బే. నువ్వు ఎవరు బండి నడిపింది? అవును. మరి ఎవరి చేతిలో పెట్టి వచ్చింటావేమో, నాకేం తెలుసు. నేనేం చేసుకున్నా హార్డ్ డిస్క్? లేదు మామా, మజాక్ అరే దిగుతా ఇప్పుడు నేను కూడా చెప్తున్నా. అరే ప్రశాంత్ అన్నకు ఒకసారి ఫోన్ చేయరా. నా ఫోన్ ఫోన్ తీసుకు. అరే మజాక్ కాదు మామా, నిజంగా. అరే నిజంగా కరీం భాయ్ సుల్యాడికి ఇచ్చిన కథలు లేకుతున్నాడు. ₹1,00,000 నువ్వే నేనేం చేసుకోవాలి చెప్పు. దాంతో నాకేమైనా యూస్ ఉండదు. అరే బండి నేనే బండి ఎట్లా పట్టుకుంటారా? ఏడబెట్టావు అసలు. మీరే ముడ్డ పుట్టి మీరే అడుగుతూ చూడు. అది హైలైట్ స్టోరీ అది. అరే కరీం భాయ్ నిజంగా కరీం భాయ్ నాకు తెలియదు. ఆ సుల్యాడికి ఇచ్చిన నేను. మెంటల్ తెగిందని కొట్టేసాను. కష్టపడడం అంటే ఇప్పుడు మేము ఖరాబ్ చేసాం అంటురా? మేము పోతేగే అనుకుంటురా? ప్రోమో కూడా అప్లోడ్ చేసేసిండ్రు. అర్థమవుతుందా? నేను చేసాడు మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు. మరి ఇది నేనేం చేస్తాను? ప్రశాంత్ అన్న ఫోన్ లేదు మామా. హలో నా మజాలు చేస్తే. హలో అన్నా, అది అది హార్డ్ డిస్క్ ఇచ్చిన అది ఉందా లేదా? సరే
ఇచ్చేసిన అంటుండ్రా నీకే ఇచ్చిండు బా, నీకే పెట్టావు. నీకు సావే నేను చెప్పేస్తున్నా. ఆఖరి సావే నేను చెప్పేస్తున్నా. ఆఖరి బాయ్ అరే చుల్లిగా చెప్తారా నాకేం తెలుసు బ్రో ఆయన ఏమంటుండు లే ఇచ్చేసాడా మీకే అంటుండు నీకే ఇచ్చినా గుర్తుంది ఎత్తుకడం కాదు వీడికి నేను ఇచ్చినా నాకు గుర్తుంది నా చేతులతో అరే వదలడం కాదు కరీం భాయ్ ఫస్ట్ గుర్తు తెచ్చుకో. అరే ఇంకోటి నేను చెప్తాను మెట్లకి కింద దిగిన బోల్తానా ఓ మాట చెప్తాను మెట్లకి కింద దిగిన దిగంగానే సీదా ఇగో ఈ చేతిలో పెట్టి నేను బండి నడుపుతున్నా అక్క నేను ఏం చేసుకోవాలక్క దాంతో నాకేమైనా యూజ్ ఉంటుంది దాంతో హార్డ్ డిస్క్ తో అరే నేనేం పోదే బాయ్ మొట్ట అంతా పిచ్చుకోని ఫస్ట్ చెప్పేస్తున్నా గుర్తేస్తున్నాను. హార్డ్ డిస్క్ ఏం కాలేదు కలిగిందా ఏం బాయ్ నువ్వు అసలు నాకు అర్థం కాదు ఏం అసలు రెస్పాన్సిబిలిటీ ఏం బ్రో ఇట్లా చేస్తున్నావు ఇప్పుడు నిన్న ప్రోమో అప్లోడ్ అయింది బాయ్ బాయ్ సైట్ ఎక్కిస్తున్నాడు నాకు ఇచ్చిందని అవును బాయ్ బండి తీసుకుంటే బాయ్ చేతిలో మంచి బాయ్ మన ముద్దలు ఆర్టిస్ట్ ఏం మరి చేతి చెప్తుండే ఇష్టం వచ్చాడు ఆగదు చెప్తున్నా అరే నేనేం చేసా బాయ్ సుల్యానికి ఇచ్చిన ఇది కాదంటూ నాకు తెలియదు అంటుండే ఇప్పుడు ఇటు పోనీ అని ఇస్తున్నా బండికి అదంతా చెప్పింది డిక్కీలో చెక్ చేసిన ఫస్ట్ చెప్పేస్తున్నా నాకు ఏం తెలియదు. నా ముడల పైసలు పోతేమో అని చంపేది అనుకున్నాను నేను. చూసుకోవాలి. అరే వాళ్ళు ఇంత కష్టపడ్డారు వాళ్ళు. 1 డే మొత్తం నైట్ మార్నింగ్ 6 నుంచి నైట్ మళ్ళా పొద్దున 6 మరి. అంటే ఇప్పుడు నేను పిచ్చిపోకుండా నాకు తెలీదా కష్టపడి నేను లేనా దగ్గర నుండి చేసినప్పుడు నేను రెస్పాన్సిబిలిటీ వీడికి ఇచ్చిరా నేను వీడికి బండ పేరప్పుడు నేను ఇంకా పట్టుకొని ఇచ్చిన ఇట్లా నా పేరు చెప్తున్నాను నాకు అస్సలు తెలీదు చెప్తున్నా నిజం చెప్తున్నా అరే సుల్లా నీకే ఇచ్చినారా తెలీదు పడేసుకున్నా ఎవరికేం తెలుసు వచ్చే దావలో ఫోన్ మాట్లాడుతావు కదా ఫోన్ మాట్లాడుతున్నా అవసరం నీకు అరే నా ఫోన్ కి హార్డ్ డిస్క్ నీ చేతిలో లవ్ మైక్ లో పడితే ఇది ఏం హార్డ్ డిస్క్ ఇది అర్థమవుతుందా నీకు అరే పర్సనల్ తీయకురా పర్సనల్ అంటే ఇప్పుడు నేను ఇంత కష్టమన్నాను ఏది హార్డ్ డిస్క్ ఇది అరే కరీం భాయ్ నాకు తెలీదు మంచి వాడే చెప్తున్నా నాకు అసలు తెలీదు నాకు సంబంధం లేదు వాడికి ఇచ్చినా నేను వాడితో మాట్లాడుకో నువ్వేం చేస్తావు నాకు తెలియదు కదా రెస్పాన్సిబిలిటీ నీకు ఇచ్చిన నేను చెప్పేది హార్ట్ డిస్క్ తెమ్మని చెప్పినా ఎవరు తెమ్మని చెప్పినా అసలు మాట్లాడింది ఎవరు డిఓపి వాళ్ళతో మాట్లాడింది ఎవరు ఎడిటింగ్ ఎవరు చెప్పించారు హార్ట్ డిస్క్ అన్ని నా మీద అయితే తెంగినందుకు కాస్త ఫస్ట్ సైడ్ అయిపోతాను. లోపల కాదన్నా ఆడ అక్క ఎత్తుకుతుంది హార్డ్ డిస్క్. నా పేషెంట్ ని టెస్ట్ చేయకు నాకు అసలు అవసరం లేదు. సరే నేను పోతా కానీ ఫస్ట్ లోపల నాకు అసలు అవసరం హార్డ్ డిస్క్ లోపలికి వచ్చి చెప్పి అరే నాకు ఆయనకి అంతా తెచ్చి చేసా అన్న. పాట రాసినావు అరే అట్లా మాట్లాడదు ఈ దాసకుడు చైల్డ్ ఆర్టిస్ట్ లాగా సరే నువ్వు కనుక తీసినావు సరే బ్రో అదే నువ్వు కనుక తీసినావు ఇక ఎవరు తీయలేదు దేశం మీద ఇక రష్ అరే ఇట్లా మాట్లాడుతున్నావు అరే మరి ఏంద్రా మీదే వాడు ఏంద్రా లోడాలి వెక్కని పోతా అని చెప్పినా కదా కథలు ఆడుకుంటా ఆయన ఎంతో కష్టపడి రాసినాడన్న. మరి నాకు తెలియదు ఆ కష్టాలు మేము చేయలేదు మరి తెలియకనే పడదు సినిమా తీసాం మరి ఆగేటోడు రాదేమో రావడం అయ్యా అరే మీరు మాట్లాడుతున్నాడు. సినిమా తీస్తే మనిషి ఆగదు ఇక. ఓ నేను సినిమా నా ఎవరిదైనా కష్టమేనా
ఏం మామ అలా మాట్లాడతావు? మరి ఆయన ఏదో పెద్ద సినిమా తీసిన కథ పెద్ద సినిమా ఏంట్రా? మనం తీసింది పెద్దదేది. పెద్దది వల్ల ఎట్లా కష్టపడ్డారు వాళ్ళకి తెలీదా? మాట గీత సాంగ్ నా మాట మీరు ఏం మాట్లాడుతున్నారు నేను నిజం చెప్తున్నా. అరే, చెప్పే. పైసలు. మా అమ్మని ఒట్టే చెప్తున్నారా హార్ట్ దొరకపోవాలని పైసలా? ఎట్లా మాట్లాడతావు? ఏమైపోవు నీకు అలా మాట్లాడతారా? పైసలు కాదా భయ్ ఆ మొట్ట చెప్పేస్తా కష్టం తెచ్చి ఆ? కష్టం తెచ్చి కష్టం ఏం తెచ్చేయాలి కష్టం తెచ్చి అసలుగా కష్టం తెచ్చి కష్టపడ్డారు కదా కష్టం తెచ్చి ఉద్దల్ల ముందా? ఉద్దల్ల ముందా కష్టం చేసి చేతి లేపాకు చేతులు లేపాకు అర్థమవుతుందా కాలు లేపాలి నీ మీదకి. ఎరుపు కాలా మాట్లాడతారా? ఉద్దల్ల వేసి కాలుకి దిమాగ్ వేస్తారు. బాయ్. అర్జున్ లేనప్పుడు పంచాయతీలను పెట్టుకుంటావు కదా. దీని వల్లనే అంత చెల్లేస్తుంది నీకు కాలు కూడా లేదు. కరెక్ట్ కుంపు అరే బాయ్ ఏంటి బాయ్? గలి బాయ్. ఏం కాయ మొట్ట తీసుకునేది నువ్వు కనుక చేసిన పెద్ద పని చూడు ఎట్లా మాట్లాడు. మడలేరా? కష్టం తెచ్చి भाई बोल रहा है हिम बोल रहा है वो लोग हिम क्या बोल रहा है वो అరే అరే ఎవ్వరు ఏదైనా చేసుకోండి. 24 కి పాట రిలీజ్ అవ్వాలని ఎట్లా రిలీజ్ అవుతుంది? ఎట్లా రిలీజ్ అవుతుంది? ఎక్కడి పదని మరి? చైనియా ఏం చేస్తారు చైనియా ఇట్లా మాట్లాడుతుండే అక్క చైనియా ఏం చేస్తారు చెప్పండి నా ఆర్టిస్ట్ చెప్పరా? గా. నీ పని చేయలేవు లేవట్టు నాకు తెలిసిపోయి వస్తుంది ఇంత పెద్ద మాట అన్నాడు యా, అక్క. ఆర్టిస్ట్ గా. చేతులు ఎత్తే పోయి నాకే పోయి వస్తుంది. నువ్వు పోవడం లెక్క నేనే వాళ్ళు వస్తున్నా. నాకు కొంచెం పెద్ద లెక్క నేనే ఆర్టిస్ట్ కాబట్టి నన్ను పాట రిలీజ్ అవుతాను ఆ? నేనే ఆర్టిస్ట్ వాళ్ళ కొట్టిన అక్క అరే సుల్లి గాని ఫ్రాంక్ ముద్దలా ప్రాంక్ ఏం ఎర్రిపోకున్నారా? అట్లా మాట్లాడతావు? ఫ్రాంక్ అలా మాట్లాడతారా భయ్? భయ్ భయ్ మనుషులను మాట్లాడలేదు భయ్. చాలా నా దగ్గర ఉండదు ఈ వీడియోలో ఓ అమ్మ నేను మళ్ళా నా- బిస్కెట్ అనుకుంటున్నావా? భయ్ भाई ये वीडियो में నేను क्या ఆర్టిస్ట్ बात అంటారా? है బిస్కెట్లో ఉన్నాను. ఇగో అది తీసుకో, ఇగో. దీని వైపు బాయ్ నీ దగ్గరే. సారీ చెప్పు నా అన్ని మాటలకి. బాయ్ ప్రాంక్ చేసినాము ప్రాంక్ కి కాదు సారీ నువ్వు చెప్పదు ఆ వాట్స్ కి సారీ చెప్పు. ఆ, ఇంత పాట అంటావు నువ్వు ఈ కాలానికి కొత్తరా ఇగో ఆ వద్దు, కాలేజ్ చేతులే బాయ్ వీడికి మంచి వీడియో ఉంది అప్లోడ్ చేయంగు. डुप्लीकेट भाई डुप्लीकेट అది ఆ వీడియో పోస్ట్ నాకు ఈ ఛానల్ నేను మెయింటైన్ చేయాలి भाई అది డూప్లికేట్ భాయ్ సరే, నిజంది పగల కొట్టాడు భాయ్, भाई बाबू చెప్పు భాయ్ ఇప్పుడు వాళ్ళు సాంగ్ అప్లోడ్ చేయాలా బాయ్ పहले లడ్డు గాని కొడు బాయ్. ఐ డోంట్ నో సరే ఇదంతా కాదు, ప్రాంక్ ఇది కానీ సరే బాయ్ సాంగ్ ఎప్పుడు అస్సలు రిలీజ్ అవుతుంది లడ్డు నువ్వు వదిలేసావు. కొడదావా ఛీ, ఆయన ఎప్పుడు వదిలేసినావు? ఏంది సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది 24 పండు నువ్వు ముట్టుకుంటే ప్రాంక్ అంట ఈ హార్డ్ డిస్క్ అంట సో గైస్ 24 కి ఫుల్ సాంగ్ రిలీజ్ అవుతుంది అన్నమాట. ఆ ప్రోమోకి ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇంకా బా. చాలా ఓ సపోర్ట్ చేశారు. ప్రోమో ఇట్లా సపోర్ట్ చేసి నేను ప్రోమో చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అలాగే సాంగ్ మాది మంచి సక్సెస్ అయితే మేము ఇంకా చాలా పెద్దది సక్సెస్ పార్టీ చేపిస్తుంది మా పండు సక్సెస్ పార్టీ సబ్స్క్రైబర్ తో ప్లాన్ చేసినాం. అది కూడా వీడియో కొడతాం మేము. సక్సెస్ ఎక్కడ అక్క ఏ బయటనా మాల్దీవ్స్ రా. మాల్దీవ్స్ మస్తు కొట్టినావు బాయ్ మస్తు కొట్టినావు నువ్వు బాయ్ సక్సెస్ పార్టీ సబ్స్క్రైబర్ తో ఎవరైతే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళతో సక్సెస్ పార్టీ మేము పెడుతున్నాం. నాకు నచ్చుతుంది. అంటే మెయిన్లీ చాలా పండు అజ్జు చాలా కష్టపడ్డారు బాయ్ అజ్జు పెడుతుంది ఆ పండు సరే కరీం భాయ్ సారీ ఏంటంటే ఇగో నేను తప్పుగా మాట్లా సారీ సారీ నేను తప్పుగా మాట్లాడుతాను సరే ఒక నిమిషం సారీ నేను తప్పు ప్రాంక్ చేస్తున్నా పెట్టేసా అని చెప్తున్నాను సారీ మీరు చేసిన కష్టం చాలా మేము అనుకోవచ్చు ఒక నిమిషం నరే మాట్లాడండి మెయిన్లీ ఏంటంటే ఈడే అన్న వాళ్ళతో మాట్లాడి కెమెరా వాళ్ళు అన్న వాళ్ళతో మాట్లాడి ఎడిటింగ్ చేపించి అన్ని చేసింది ఈడు సరే అదిగో ఇంకొకటి ఆగరా సరే సో అదంతా కాదు నేను తప్పుగా అనుకోకండి సరే బాయ్ ఏం అవసరం నేను చెప్పేది
సో నేను తప్పుగా మాట్లాడుంటే సారీ. ఒక చిన్న వీడియో వెనకాల ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. నేను ఏదో ఆయన మీదకి అన్నందుకు తప్పుగా అర్థం చేసుకోకండి. సారీ గైస్. ఎందుకంటే ఒక చిన్న వెబ్ సిరీస్ కాదు, ఇప్పుడు మేము చేసే యూట్యూబ్ వీడియో వెనకాలైనా ఎంత కష్టం ఉంటుందో మాకే తెలుసు. చూసేటోళ్ళు ఏమనుకుంటారంటే కూర్చొని ప్రశాంతంగా ఏముంది వాళ్ళు వీడియోలు చేస్తారు 2 నిమిషాలు 10 నిమిషాలు కానీ రోజుకి మేము 24 గంటలు ఎంత కష్టపడతామో మాకు తెలుసు. వీడియోలు చేసేటోళ్ళు మా అందరికీ తెలుసు. సో సరే, ఇంకో వీడియోతో మీ ముందర సైనింగ్ ఆఫ్ మిస్టర్ దాస్ అఫీషియల్. లవ్ యూ ఆల్.